నెక్స్ట్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్రం మహిళా బిల్లుకు సంబంధించిన దానిపైన, మహిళా బిల్లు వీగిపోవడం పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రాతినిధ్యం మారదు, నష్టం కూడా ఉండదు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇటీవల జరిగిన ప్రయత్నం వెనుక తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే అతివలకు అంటే మహిళలకు ప్రయోజనం అందాలన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని కేంద్రం పేర్కొన్నది. బిల్లులపై వస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందట. ఏం ప్రశ్న? ఎవరిని సంప్రదించకుండా హడావుడిగా బిల్లు తీసుకొచ్చినారు. ఆ బిల్లులో అసలు ఎంత శాతం పెంచుతారు, ఎట్లా పెంచుతారు అన్న దాని మీద ఒక్క లైన్ కూడా లేదు. చివరికి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, ఇది అయ్యేటట్టు లేదని తెలిసిన తర్వాత మేము ఇప్పుడు పెడతాం మీకు ఓకేనా అని ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేసిర్రు. చివరికి ఆ బిల్లు వీగిపోయింది. అందరు కలిసి మహిళలను మోసం చేసిర్రు. ఇదేదో ముందుగానే ఒక 4 రోజులు లేట్ అయినా సరే అందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏం చేయాలన్నది ఫోకస్ చేయొచ్చు కదా. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాకపోతే ఇబ్బంది అవుతుందని అనుకున్నప్పుడు ఉన్న 543 మంది ఎంపీల దాంట్లోనే ఈ రిజర్వేషన్ తీసుకురావచ్చు కదా. అంటే అక్కడ ఒక లింక్ ఉన్నది. 2023 సెప్టెంబర్లో ఏ మహిళా చట్టం అయితే అమల్లోకి వచ్చిందో అంటే ఆమోదం పొందిందో దాంట్లో ఒక నిబంధన ఉంది. ఏంటి అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని. ఒకవేళ ఆ నిబంధన లేకుండా తీసేసి రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ 543 సీట్లకే ఈ మహిళా బిల్లుని తీసుకురావచ్చు కదా ఫస్ట్. దాని తర్వాత డిలిమిటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు కదా. అసలు ఇదంతా కాదు. ఫస్ట్ అసలు మీరు ఏం చేయాలి అనుకున్నది అపోజిషన్తో ముందే మాట్లాడి డిసైడ్ చేసి బిల్లు రూపంలో తీసుకొచ్చినప్పుడు అందరి సపోర్ట్ దొరుకుతుంది కదా. ఇప్పుడు ఈ మహిళా బిల్లుకి 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందినప్పుడు ఆల్ పార్టీస్ సపోర్ట్ చేసినాయి కదా. మరి ఆనాడు ఎందుకు సపోర్ట్ చేసినట్టు వీళ్ళు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే డీలిమిటేషన్ అనే దాన్ని లింకు పెట్టి నార్త్లో ఎక్కువ సీట్లు పెంచుకొని సౌత్కి ఇబ్బంది కలగజేసే ప్రయత్నం జరుగుతున్నది. వీళ్ళు ఆ రాజస్థానో, ఉత్తరప్రదేశో, బీహారో ఇట్లాంటి కొన్ని స్టేట్స్ని గుప్పిట్లో పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఒక అనుమానము ఆయా పార్టీలో ఉన్నది. ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీ యూపీ, మరి ఆయన అక్కడ 12 సీట్లు పెరుగుతాయి ఒకవేళ 2026 జనగణన ప్రకారం ముందుకెళ్తే మరి వాళ్ళకి లాభమే కదా. మరి అఖిలేష్ యాదవ్ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? సో వాళ్ళొక ఆలోచనతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముందే డిస్కస్ చేసి ఉంటే ఈక్వేషన్ వేరేలాగా ఉండేది. ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ రాజకీయమే కావాలి, ఎలక్షన్ ఇదే కావాలి, రేపు పొద్దున తమిళనాడులో గెలవాలి, పశ్చిమ బెంగాల్లో గెలవాలి, బిల్లు ఆమోదం పొందితే మేమే చేసినామని చెప్పుకోవచ్చు. ఒకవేళ పొందలేదనుకో అవతల మీదకి ఎత్తేస్తే అయిపోయి మేము చేసినాం కానీ వాళ్ళు కానియలేదు. ఆల్రెడీ ఇప్పుడు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, సందేశం. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఆ సమస్యని పరిష్కరించి ఆ సక్సెస్ సాధిస్తే సందేశం ఇవ్వాలి. ఏ సక్సెస్ సాధించకుండా అసలు ఆ బిల్లు ఆమోదం పొందకుండా ప్రజలకు సందేశం ఇచ్చుడేంది? అవసరమైతే నువ్వు ఇంకొకసారి ప్రయత్నం చేసి అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి ఒక అవుట్కమ్ తీసుకొచ్చి ఆ బిల్లుకి ఓకే చేసి అప్పుడు సందేశం ఇవ్వు ప్రజలకి. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే ఎట్లా? నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్రం. చెప్పింది మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇటీవల జరిగిన ప్రయత్నం వెనుక రాజకీయమేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే అతివలకు ప్రయోజనం అందించాలి అన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని చెప్పింది. బిల్లులపైన వివిధ రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు విడుదల చేసింది. ఒకేసారి 3 బిల్లులు తీసుకురావడానికి గల కారణాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలు వివరించింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 1, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 3. ఈ 3 బిల్లులు ప్రవేశపెట్టారు. వీటిని ఒకేసారి ప్రవేశపెట్టడానికి కారణాలేంటి? 2026 తర్వాత నిర్వహించే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దాని ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నారీ శక్తి వందన్ అధినియం చట్టం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త జనాభా లెక్కలు తదనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వరకు వేచి చూస్తే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రయోజనం దక్కదు. జనగణన తదనంతరం చేపట్టే డీలిమిటేషన్కు సమయం తీసుకోవడమే అందుకు కారణం. మహిళలకు సకాలంలో రిజర్వేషన్ల ఫలాలు అందించేందుకు ఆ షరతును చట్టం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇవన్నీ ఇవే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకుంటూ వీళ్ళు. నారీ శక్తి వందన్ అధినియంతో డీలిమిటేషన్ను ఎందుకు ముడిపెట్టారు? సీట్ల పెంపును ఎందుకు ప్రతిపాదించారు? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేయడం. మహిళా రిజర్వేషన్ల అమలుకు అది అత్యవసరం.
ఇప్పుడున్న 543 లోక్సభ సీట్లను 1976లో ఖరారు చేశారు. 1971లో దేశ జనాభా 54 కోట్లు, ఇప్పుడు అది 140 కోట్లు. అందువల్ల సీట్లను గరిష్టంగా 850కి పెంచడం ముఖ్యం. ఇది ప్రజలకు పార్లమెంట్లో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు పాయింట్ గొప్పగానే ఉన్నది, మీరు చెప్పే ఆన్సర్ గొప్పగానే ఉన్నది, దానికి మరి కార్యాచరణ ఎట్లా ఉండాలి? దాన్ని అమలు చేసే దిశగా ఉండాలా? బిల్లు వీగిపోయేలాగా ఉండకూడదు కదా. 2/3 మెజార్టీ కావాలా? 2/3 మెజార్టీ కావాలంటే అసలు వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది అన్నది ఆలోచన ముందే ఉండాలి కదా. దీనివల్ల దక్షిణాది చిన్న రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయా? అలాంటిదేమీ ఉండదు. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% సీట్లు పెరుగుతాయి. దక్షిణాది ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుంది. లోక్సభలో ఆ రాష్ట్రాలకున్న 23.76% వాటా 23.87%కి పెరుగుతుంది. మరి ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు చూడ్డానికి ఏమో 50% అన్న లైన్ ఒకటి కనబడుతుంది, కానీ దాని రాష్ట్రాల మధ్య గ్యాప్ చూసినప్పుడు అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర కొన్ని సీట్లు పెరిగితే అక్కడ ఇంకా వాళ్ళకున్న అప్పటికే ఉన్న బలాన్ని బట్టి ఇంకా ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. సో రాష్ట్రానికి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువ అవుతున్నది. మరి ఇప్పుడు అన్ని చెప్పిరు బాగానే ఉన్నాయి కదా, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చెప్పలేదు కదా. మరి వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ప్రతికూల ప్రభావం ఉంటుందా? అదేమీ ఉండదు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా సీట్లు పెంచాలి అని నిర్ణయించినందున వాటి నైష్పత్తిక ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పు ఉండదు, పైగా కొంత మెరుగుపడుతుందని చెప్తున్నారు. కులగణనను జాప్యం చేయడానికి రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారా? లేదు. కులగణనకు ప్రభుత్వం ఇప్పుడే నిర్దిష్ట కాలానుగుణ కార్యక్రమం మొదలుపెట్టింది. జనగణనలో వ్యక్తిగత వివరాలు సేకరించినప్పుడే కుల ఆధారిత లెక్కల సేకరణ జరుగుతుంది. మరి ఎందుకు పెట్టలేదు అందులో కులగణన కూడా ఇది అని, క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇది అని ఎందుకు పెట్టలే? చెప్పడం బాగానే ఉంది, కానీ మహిళా రిజర్వేషన్లను తక్షణం అమలు చేసే ఉద్దేశం లేకపోతే 2023లో బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారు? మహిళా రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ని ఖరారు చేయడానికి 2023లో ఆ బిల్లు ఆమోదించాం. అది ఏకగ్రీవం కావడం అప్పట్లో ఉన్న విస్తృత రాజకీయ మద్దతుకు అద్దం పడుతోంది. దానివల్లే నారీ శక్తి వందన్ అధినియం రూపుదాల్చింది. అప్పుడే చేస్తే అయిపోయేది కదా, అప్పుడే చేసి ఉంటే అయిపోయేది కదా. 543 సీట్లకు అప్పుడే చేసి ఉంటే అయిపోయేది కదా. దాని తర్వాత నియోజకవర్గాల పెంపును ఆటోమేటిక్గా చేసుకోవచ్చు కదా.